హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఉడిపి నుండి మురుడేశ్వర్కి అయితే బయలుదేరిపోయామండి. కాకుంటే మేము క్యాబ్లో వెళ్తున్నాము. బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. వర్షం గ్యాప్ లేకుండా కురుస్తూనే ఉంది, అందుకోసం క్యాబ్ తీసుకున్నామండి. క్యాబ్కి 1500 రూపీస్ అయితే తీసుకున్నారు. మురుడేశ్వర్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ పట్టణంలో ఉంది. భట్కల్ తాలూకాలో ఉంది. భట్కల్ నుండి మురుడేశ్వర్ 50 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి మురుడేశ్వర్ చేరుకోవాలంటే డైరెక్ట్గా ముందు హుబ్లీ చేరుకోవాలి. ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. హుబ్లీలో మంగళూరు వెళ్ళే బస్సు ఎక్కితే మురుడేశ్వర్ వెళ్ళొచ్చు. మేము మురుడేశ్వర్ చేరుకునేటప్పటికి ఈవినింగ్ 5:30 అలా అయిందండి. మురుడేశ్వర్ వెళ్ళే దారిలో హొన్నావర్ దగ్గర శరావతి నది కనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ నది హొన్నావర్లోనే సముద్రంలో కలుస్తుంది. మన ఇండియాలోని ఫేమస్ వాటర్ ఫాల్స్ జోగ్ ఫాల్స్ అయిన ఈ నదిపైనే ఏర్పడింది. ఉడిపిలోనే ఇక్కడ కూడా ఫుల్గా వర్షం పడుతుంది. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంది. ఈ టెంపుల్ పొందిగా అనే పర్వతం మీద ఉంది. ఈ పర్వతానికి 3 వైపులా అరేబియా సముద్రం ఉంది. ఈ టెంపుల్ పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థం. ఇంద్రుడు దర్శించిన ఆలయం ఇది. ఇక్కడ కొలువైన స్వామిని మురుడేశ్వరుడు అని పిలుస్తారు. ఈ స్వామిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్కి ప్రధాన ఆకర్షణ రాజగోపురం. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. దీన్ని 21 అంతస్తులుగా నిర్మించారు. నైట్ వ్యూలో లైటింగ్లో టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది మన దేశంలోనే ఎత్తైన రాజగోపురం. దీన్ని 1919లో స్టార్ట్ చేసి 1998లో కంప్లీట్ చేశారట. లిఫ్ట్ ఉన్న ఏకైక రాజగోపురం కూడా ఇదే. కానీ ఇప్పుడు రిపేర్లు చేస్తున్నారు, వెళ్ళటానికి లేదు. దీన్ని నిర్మించక ముందు శ్రీరంగం రాజగోపురం మొదటి స్థానంలో ఉండేది. దాని ఎత్తు 243 అడుగులు. ఇక్కడ అతిపెద్ద శివుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ డే అండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి బీచ్కి వచ్చాము. కానీ పోలీసులు అలౌ చేయట్లేదు. బీచ్లు క్లోజ్లో ఉన్నాయి కదా, వెళ్ళటానికి లేదు. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు దర్శనానికి వెళ్దామండి.
దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ రూమ్కి వచ్చామండి. రూమ్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. 2500 ఛార్జ్ చేశారు 4 మెంబర్స్కి. రూమ్ బీచ్ దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుండి టెంపుల్ అండ్ బీచ్ వ్యూ చాలా బాగుంది. ఈ వ్యూ కోసం మేము ఇక్కడ తీసుకున్నామండి. అతిపెద్ద శివుని విగ్రహం ఎత్తు 123 అడుగులు. శివుని విగ్రహం చెక్కడానికి 2 సంవత్సరాలు పట్టిందిట. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుందిట. లోపల రాగానే వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ టెంపుల్లోకి కెమెరా అలౌ లేదు. ఈ ఆలయ ఆవరణ అంతా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఈ మహాశివుని విగ్రహం మన ఇండియాలోనే అతిపెద్ద శివుని విగ్రహం. ప్రపంచంలో 2వ పెద్ద విగ్రహం. దీనికన్నా కూడా పెద్దది నేపాల్లో ఉందిట. ఇక్కడ చూడండి ఈ చిత్రం. రావణాసురుడు ఆత్మలింగం గణేశుడికి ఇస్తున్నది. నెక్స్ట్ ఇక్కడ తప్పక చూడాల్సినవి భూ కైలాస్ మ్యూజియం. దీని టికెట్ 10 రూపాయలండి. రండి లోపలికి వెళ్దాం. లోపల ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. తన తల్లి కోరిక మేరకు రావణాసురుడు శివుని ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. రావణాసురుడికి ఆత్మలింగం దక్కితే ఈ లోకాన్ని అల్లకల్లోలం చేస్తాడని విష్ణుమూర్తి మాయ చేస్తాడు. మోసపోయానని తెలుసుకున్న రావణాసురుడు మళ్ళీ తపస్సు చేస్తాడు. అప్పుడు మహాశివుడు ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక షరతు విధిస్తాడు. అదేంటంటే లంకకు వెళ్ళేంత వరకు దీన్ని కింద పెట్టకూడదు అంటాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని వేడుకుంటారు. గోకర్ణ చేరుకునే టైంకి విష్ణువు మాయతో సంధ్యా సమయం అయ్యేలా చేస్తాడు. ఆ టైంలో మారువేషంలో ఉన్న బాలగణేశునికి ఆత్మలింగం ఇచ్చి సంధ్యావందనం చేసి వస్తానని, అంతవరకు లింగాన్ని కింద పెట్టవద్దని చెప్తాడు. కానీ తను వచ్చేలోపే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. తాను ఎక్కువసేపు మోయలేనని 3 సార్లు పిలుస్తానని, రాకపోతే కింద పెడతానని చెప్తాడు. కానీ తను వచ్చేలోపే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇక రావణాసురుడు ఆ లింగాన్ని పైకెత్తడానికి ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోతాడు. అలా ఎత్తే ప్రయత్నంలో ఆ లింగం పైనున్న వస్త్రం ఈ మురుడేశ్వర్లో పడిందిట.
మురుడేశ్వర ప్రధాన ఆలయం వెనుక భాగంలో మురుడేశ్వర కోట ఉంది. దీన్ని మైసూర్ పాలకులు టిప్పు సుల్తాన్ ప్రార్థించారు. ఈ టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. പോവാ
నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము క్యాబ్లోనే ఇడుగుంజి గణేష్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇడుగుంజి గణేష్ టెంపుల్ అలానే నెక్స్ట్ ఇక్కడ ఒక శివుని టెంపుల్ ఉంది, అది కూడా చూసుకున్నాము. నెక్స్ట్ జోగ్ ఫాల్స్కి అయితే బయలుదేరిపోయాము. మేము క్యాబ్ తీసుకున్నామండి, ఎందుకంటే వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడ కూడా బైక్స్ అందుబాటులో ఉన్నాయి, రెంటల్ బైక్స్. ఈ ఇడుగుంజి గణేష్ టెంపుల్ జోగ్ ఫాల్స్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ముందుగా అక్కడ గణేష్ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని అక్కడ నుండి జోగ్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మురుడేశ్వర్ నుండి జోగ్ ఫాల్స్ 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జోగ్ ఫాల్స్ మన ఇండియాలోనే ఎత్తైన జలపాతాల్లో ఒకటి. రండి జోగ్ ఫాల్స్ను సందర్శిద్దాము. ఎంట్రీ పాయింట్ నుండి వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ జలపాతం శరావతి నదిపై ఏర్పడింది. ఇది మన ఇండియాలోనే 2వ ఎత్తైన జలపాతం. దీని ప్రత్యేకత ఏంటంటే అన్ని జలపాతాల్లో కిందకి జాలువారుతూ పడకుండా పైనుండి ఒకేసారి క్రిందకు దూకినట్లుగా ఉంటుంది. మన దేశంలోని అత్యంత సుందరమైన జలపాతాల్లో ఇది ఒకటి. ఇది 4 పాయలుగా కిందకు పడుతుంది. దీన్ని రాజా, రాణి, రోవర్ మరియు రాకెట్ అని పిలుస్తారు. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ప్రపంచంలోని అతి పెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. ఈ జలపాతాలు చూడ్డానికైతే 2 కళ్ళు చాలవన్నట్లు ఉన్నాయి, అంత అద్భుతంగా ఉందండి. వర్షం కూడా ఫుల్ పడడంతో మంచులా కప్పి చాలా బాగా అనిపించింది. అసలు ఏమి కనిపించినట్లు మబ్బులు మేఘాలు కమ్ముకున్నాయండి. అంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కానీ చెప్పడానికి వీలు కానట్లు అనిపించింది.
ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ప్రపంచంలోని అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వచ్చేసాము. ఇక్కడ బోటింగ్ ఉంది, బట్ మేము వెళ్ళిన టైంకి క్లోజ్లో ఉంది. మేమైతే చాలా మిస్ అయ్యామండి. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని తెలుగులో మడ అడవి అని పిలుస్తారు. ఇది బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరంలో ఏర్పడింది. ప్రపంచంలోని అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా మన ఇండియాలోనే ఉంది. అది సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది. మన దేశంలోని 3వ అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మన కాకినాడలోని కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 3000 ఎకరాల్లో ఉందిట. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయట. ఈ ఫారెస్ట్ చూసుకున్న తర్వాత మేము రూమ్కి అయితే వచ్చామండి. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే ఈ జూన్ నుంచి ఆగస్టు వరకు అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ చేసుకోకండి. సెప్టెంబర్ తర్వాతనే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇబ్బంది పడకుండా అన్నీ చూసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.